ఋషులు ఉండేవాళ్ళు ఇలా ఎట్లా తెలుసు? ఆది మానవులు అని చెప్పేసి వాళ్ళే తెలియజేసినారు స్వామి. అప్పట్లో పెద్దల కాలంలో కానీ ఇక్కడ మామూలుగా ఒక మామూలు మొత్తం విలేజ్ అంతా ఆవులు ఉండేది. ఓకే. ఆవులు ఉండేది. ఆవు మందలు వచ్చేసి ఆవు ఆ పాలిచ్చే టైంలో దూడ ఉంటుంది కదా, దూడను వదిలిపెట్టేసి ఆ మందలో నుంచి కానీ ఎగిరి దుంకొచ్చి ఈ గృహలోకి వెళ్ళొచ్చి శివునికి పాలిచ్చేదని పూర్వం నుండి చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. దీంట్లో శివలింగం కూడా ఉండేనట్టు కదా, ఎవరో తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయారంట స్వామి. తెలియదు, మనకైతే చూడలేదు. కంపల్సరీ ఈ ప్లేస్ అయితే మాత్రం ఈ కూల్ వాతావరణం మీకు కానీ తెలుస్తుంటుంది. ఇక్కడ ఖచ్చితంగా దేవతల్ని తిరిగిన ప్లేసే స్వామి ఇది. దేవతలు, ఆది మానవులు, మానవులు, ఋషులు వీళ్ళందరూ తిరిగినది. కూలు ఎండాకాలం కానీ కూలు వాతావరణం స్వామి, చల్లగా. నీళ్లు ఎక్కడైనా మీరు చూసిండ్రా? ఎక్కడైనా కానీ నీళ్లు పడుతున్నాయి కానీ ఆ బురదలాగా ఉంది, ఎక్కడ ఎక్కువ నీళ్లు కనిపించలే. లోపల ఉన్నాయి స్వామి, లోపల నీళ్ళు ఎక్కువ. ఆ రంధ్రాలు అని చెప్తే చూడు దేవతలకాయలో ఎక్కువ అయితే లేవు, చిన్న చిన్న కుంటల్లాగా ఉంటాయి. దోను దాన్ని ఏమంటారు మామూలుగా విలేజ్లలో అయితే చిన్న చిన్న దోను అంటారు. ఏమైనా భయం అనిపించింది? ఏం భయం అని ఇప్పుడు వాళ్ళే వెళ్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళిండ్రు, ఓకే, వాళ్ళకు అలవాటు, వాళ్ళు ఎన్నో గుహలు మేము కానీ ఇక్కడే పుట్టిన వాళ్ళం కదా స్వామి. అయినా కానీ పోతుంటే కొత్తగా అనిపిస్తుంది కదా. అంటే మేము తిరిగిన ప్లేస్ స్వామి కొంతవరకు. లోపలికి మీరు మామూలుగా ఇప్పుడు మీకు ఇందాక అంటే ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం ఇది, అంటే 10 years క్రితం వాళ్ళు వచ్చిండ్రు. 2 సంవత్సరాల నుంచి ఇది అందరికి పబ్లిక్ కి అందుబాటులో పెట్టింది గవర్నమెంట్ పెట్టింది. సో మీరు 10 సంవత్సరాల క్రితం వాళ్ళు వచ్చేంత వరకు మీకు తెలుసా? తెలుసు స్వామి, అంత ముందు కానీ తెలుసు కానీ మరి దీని పెద్దగా చరిత్ర బయటకు బయటికి రాలేదు. ఇక చెప్తలేదు స్వామి. అట్లా వాళ్ళకు కూడా తెలిసి వాళ్ళు దీన్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చింది.